ఆ మీటింగ్ ఏంటో మీకు చెప్తాను. మనకు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీని పూజిస్తారో అక్కడ దేవుడు తనకు తానుగా వస్తాడంట, దేవుడు అక్కడ ఉంటాడంట. కాబట్టి ఈరోజు మన గ్రూప్ సాంగ్ ఏంటంటే స్త్రీలకు పూజ చేయడమే మన గ్రూప్ సాంగ్. మన మీటికి వచ్చిన ప్రతి స్త్రీని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళని పూజ చేయడమే మన ఈరోజు గ్రూప్ సాంగ్. అందరూ ఒక్కొక్కళ్ళు లేడీస్, నేను పేరు పిలుస్తాను, వాళ్ళు రండి. ఒక ఆత్మీయుడిగా నేను చంద్రుడికి నీళ్ళు పోగులాక ఒక చిన్న ఫ్లవర్ మాత్రం ఇవ్వగలను మీ అందరికీ. రండి. ఫస్ట్ శశికళ గారు రండి. ఇప్పుడు చాలా బాగా పాడతారు, సంగీతం కూడా వచ్చు. చెప్పులు తీసేసి రావచ్చు పర్వాలేదు స్టేజ్ మీదకి. అలాగే వేదవతి గారు, అందరూ స్టేజ్ నిండుగా నిలబడండి అమ్మా. ఇక్కడే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవద్దు. మీకు పూజ చేస్తా ఉన్నప్పుడు మీరు స్టేజ్ మీద ఉండండి. నెక్స్ట్ ఉషారాణి గారు, మా జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రెసిడెంట్, మా సహధర్మచారిణి శ్రీదేవి. పద్మావతి గారు, ఏ పాట అయినా అవలీలుగా పాడతారని ఈవిడికి మంచి పేరుందండి. అలాగే ప్రతి పాటను పాడుతూ జనాలను అలరిస్తారని కోరుకుంటున్నాను. ఝాన్సీ రాణి గారు గుంటూరు నుంచి వచ్చారు మా కోసం. రండి, ఇటు నుంచి రండి అమ్మా, ఇటు నుంచి రావాలి. స్టేజ్ అంతా ఇంత పెద్ద స్టేజ్ ఉంది, హాయిగా ప్రశాంతంగా స్టేజ్ అంతా కవర్ చేసుకొని నిలబడండి. మన లచ్చక్క మహబూబ్ నగర్ నుంచి ప్రతిసారి మా మీటింగ్కి వస్తుంది. ఈరోజు స్పెషల్గా వచ్చింది, ఎందుకంటే తనకు ముందే తెలిసేమో ఇది సర్ప్రైజ్ ఈవెంట్. మా ఆవిడికి కూడా తెలియదు ఈవెంట్, కానీ ఈవిడ ఉమెన్స్ డే సందర్భంగా అందరూ బాగా సూపర్గా డ్రెస్ చేసుకొని వచ్చారు. ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనిషి సంతోషంగా ఉండాలంటే రండి. శ్యామల గారు కరెక్ట్ టైంకి వచ్చేసారు, వెల్కమ్. రండి పైకి. ఇందాక నేను చెప్పినట్టు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నాడు. ఎక్కడ స్త్రీని పూజిస్తామో, పూలు పూజ చేస్తా ఉన్నాం కదా, కింద పడిపోతున్నాయి చూసారా, వాటికి వేరే ఉన్నాయమ్మా, నువ్వు ఆగు. అలా ఈ స్త్రీ జాతిని మనం ఏం చేస్తున్నాం? మనం వాళ్ళని గౌరవిస్తున్నామా? యాటిట్యూడ్ మారట్లేదు. ఎంతసేపు ఈ ఒక్కరోజు ఉమెన్స్ డే రోజు జై ఉమెన్స్ అని చెప్పడం కాదు, ప్రతిరోజు వాళ్ళు ఏం కోరుకుంటారు మన దగ్గర నుంచి? కొంచెం టైం ఇవ్వమంటున్నారు. వీలైతే కప్ ఆఫ్ కాఫీ లేదా కొంచెం టైం ఇవ్వమంటారు, మనం టైం ఇవ్వట్లేదు. ఎంతసేపు మన రెండవ భార్య ఆవిడతో గడుపుతున్నాం. అంటే రెండవ భార్య అంటే సెల్ అండి. ఈ కాలంలో ప్రతి ఒక్కడికి ఇది ఉంది చూసారా, ఇది చాలా డేంజర్. నా జోబులోనే ఉంది కదా. సో ఈ సెల్ పెట్టుకొని కూర్చొని ఆ రెండో భార్యతో స్పెండ్ చేస్తున్నారు. మొదటి భార్యని మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు కోరుకునేది ఏ బంగారు ఆభరణాలు, లేకపోతే ఏ బిల్డింగ్లో, ఏ కార్లో, ఏ చీరలో వచ్చావనైనా అప్పటి నుంచి రాలేదనుకున్నాను. చీరలో అడగట్లేదు. ఒకవేళ వాళ్ళ బంగారం అడిగినా వాళ్ళు వేసుకున్నా ఎవరి కోసం? పలానా జగన్మోహన్ రావు గారి వైఫ్ చూడు ఎంత బాగున్నారు, మంచి కొత్త నెక్లెస్ వేసుకొచ్చింది, మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా జరిగింది అని అనుకుంటారు. ఆవిడకి ఏమని చెప్తారు? శ్యామల గారు నెక్లెస్ వేసుకున్నారని చెప్పరు. కాబట్టి వాళ్ళు అడిగిన మన స్టేటస్ పెంచడానికి అలాంటి స్త్రీమూర్తిని గౌరవిద్దాం, వాళ్ళకి కావాల్సిన ఈక్వల్ రైట్స్ ఇద్దాం, సన్మానిద్దాం. అందరి ముందు వాళ్ళని పొగడండి, వాళ్ళలో ఉన్న ప్లస్ని పొగడండి, మైనస్ని కాదు, ప్లస్ని పొగడండి. వీలైతే ఏకాంతంలో కూడా పొగడగండి. అక్కడ పిలిచాం కదా, అక్కడ పొగడాం కదా, మళ్ళీ ఇంట్లో కూడా పొగడాలి, గిన్నెలు దమ్ము అని చెప్పకుండా ఇంట్లో కూడా రోజు లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పండి, ఒక ఐ లవ్ యూ చెప్పండి. ఫారిన్ కల్చర్ అంటారు. ఫారిన్ కల్చర్ ఏంటో తెలుసా మీకు? వాడు పొద్దున్న లేవగానే పెళ్ళాన్ని ఐ లవ్ యూ అంటాడు. మనం పెళ్ళాం తప్ప అందరిని ఐ లవ్ యూ చెప్తాం. కాబట్టి ఈ రోజు నుంచి నేను మీ ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, లైవ్ టెలికాస్ట్లో అందరికీ చెప్తున్నాను, స్త్రీలను గౌరవించండి, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వండి. పొద్దున్న లేవగానే ఇంగ్లీష్ పదం అయినా పర్వాలేదు, ఐ లవ్ యూ అని చెప్పండి. మీరు ఐ లవ్ యూ చెప్పగానే కాఫీ, టీ, టిఫిన్ అన్నీ రెడీగా టక విఠలాచార్య సినిమాలో వచ్చినట్టు వచ్చేస్తాయి. అలా గౌరవించండి. ఈరోజు స్త్రీ దినోత్సవం, మనం 2 రోజుల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరికీ ఇలా సత్కరించి స్టేజ్ మీద నడిపించి వాళ్ళ గురించి 2 ముక్కలు చెప్పాలని చెప్పాను. స్త్రీలకు ఇదే మా అభినందన వందన చందన కుందన మందార మాలలు సమర్పిస్తున్నాము. మీ అందరికీ మరోసారి జోహార్ చెప్తున్నాను. అట్లాగే ఉండండి అమ్మా. పూజ చేయాలంటే పూలు వేయాలి కదా, పూలు వేస్తాను. ఒక నిమిషం.
కొబ్బరికాయ కొడితే మళ్ళీ కష్టం అమ్మా, వాళ్ళంతా తల మీద కొట్టమంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కథ అదేదో కొడుతున్నారు బాబు తల మీద కట్టే. పెద్దవాళ్ళు అయితే నాకు అక్క అనుకోండి, చిన్నవాళ్ళు అయితే నా చెల్లి అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక భార్య ఉంది కాబట్టి ఆ పోస్ట్ ఫిలప్ అయిపోయింది. ఎప్పుడు హాయిగా సంతోషంగా హ్యాపీగా ఈ స్మూల్ మీట్ సందర్భంగా నేను ఒకటే మన మగవాళ్ళకు కోరుకుంటున్నాను. చాలామంది ఈ ఆడవాళ్ళు పాడడానికి కూడా రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. ఎక్కడున్నామండి, మనం అంతరిక్షంలో ఎక్కేసాము, మొత్తం శాటిలైట్ మీద ఉన్నాం, అయినా కూడా ఆడవాళ్ళని పాడకూడదు, నువ్వు స్టేజ్ మీద పాడకూడదు. ఎక్కడున్నావు? వేరారివి. మన కల్చర్ మారాలి. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు పాడతాను ముందుకు వస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి మీట్లకు పంపించండి. మీట్లో ఏముందండి, ఇక్కడ కూర్చొని 100 మందిలో పాడతారు, ఇంటికి వెళ్తారు. ఏమన్నా దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో? ఏం లేదు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. ఇది నా వ్యూస్. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మా మీట్కి వచ్చిన మా లేడీస్ని, మా స్త్రీ సింగర్స్ని అందరినీ మేము ఇలా సత్కరించుకున్నాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఉండండి. మిమ్మల్ని పొగుడుతూ ఒక పాట కూడా పాడేస్తాను.